నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఒక ముఖ్య గమనిక. మీరు పెన్ను నోట్బుక్ పెట్టుకోండి. లేదు అనుకుంటే పెన్ను నోట్బుక్తో పాటుగా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఏ వెబ్సైట్ నేను చూపిస్తున్నానో మీరు దాన్ని నోట్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు screener.in వెబ్సైట్కి వెళ్ళినా, ఈ screener.in మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ నా దాంట్లో చూపించిన ఫీచర్స్ మీకు కనపడవు. కాబట్టి మీరేం చేయాలి, ఫస్ట్ లాగిన్ అవ్వాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే మీకు ఈ ఫీచర్స్ కనపడతాయి. ఈ ఫీచర్స్ కూడా సెటప్ ఉంటుంది. మీకు ఈ ఫీచర్స్ ఏవైతే మీరు సెట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరేం చేయాలి, నాకు ఇండివిజువల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు తర్వాత ఎన్ఈడెస్క్ తీసుకోనో లేకపోతే ఆ లింకులు ఏవైతే ఉంటాయో అవి మీకు పెట్టడానికి వీలవుతుంది. కాబట్టి మీ దాంట్లో కనపడవు. పేరుకి సేమ్ అవే వెబ్సైట్లో అయినా ఫీచర్స్ చాలా తేడా ఉంటుంది. నేను చూసే ఫీచర్సు మీకు చూపించే ఫీచర్స్ సేమ్ ఉంటాయి, కానీ ఆ ఫీచర్స్ మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ రావు. కాబట్టి మీరు ఇవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏ కంటెంట్ అంటే మహారత్న రత్నాలు, నవరత్న, మహారత్న, మినీ రత్న. ఇప్పుడు మనం మహారత్నాలో ఉన్నాం. మహారత్నాలో ఏ ఉన్నాయి, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బెస్ట్ కంపెనీలు, ప్రాఫిట్ వచ్చేవి, సెక్టార్ ఏవైతే ప్రోడక్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మనము వాళ్ళు గవర్నమెంటే డిసైడ్ చేసింది. మహారత్న, నవరత్న, మినీ రత్నాలు. ఈ మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు రత్నాలైనా కానీ మళ్ళీ రత్నాల్లో మంచి రత్నాలు అంటే ఏంది, బాగా లాభాల్లో ఉండే రత్నాలు, వాల్యూ ఉన్నటువంటి రత్నాలు మనము అవి అబ్జర్వ్ చేసి చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. మీరేం చేయాలి అంటే screener.inలోకి వెళ్ళాక ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే జనరల్గా ఫస్ట్ మనము అంటే ఇది నాది లాగిన్, లాగౌట్. లాగిన్ అయినాక ఎవరైతే లాగిన్ అవుతారో లాగిన్ అయినప్పుడు ఇలా లాస్ట్ కార్నర్లో నేను ఏదైతే నాది క్లిక్ చేయగానే వాచ్ లిస్ట్ అని ఒక వర్డ్ వచ్చింది. వాచ్ లిస్ట్ క్లిక్ చేయాలి. వాచ్ లిస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది మొత్తం. ఇలా క్లిక్ చేస్తే మొత్తం అనమాట. ఇవన్నీ చాలా ఉంటాయి వాచ్ లిస్టులు. అంటే మనము హండ్రెడ్స్లో వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టుగా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ముందు సెట్ చేసుకోవాలి. ఇవి మీ దాంట్లో రావు, కానీ నేను సెట్ చేసి ఉన్నాయి కాబట్టి సపరేట్గా ఒక్కొక్క సెక్టార్ వైజ్గా నా దాంట్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు మహారత్న చూపిస్తున్నా. మహారత్న క్లిక్ చేస్తున్నా. మహారత్న వచ్చేసినాక ఇక్కడ మహారత్న ఏదైతే కంపెనీ పేరు, కరెంట్ మార్కెట్ ప్రైసు, బుక్ వాల్యూలు, ఎఫ్ఐఐలు, డిఐఐలు, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్లు అన్ని కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే నియర్లీ 75 వరకు ఉంటాయిలే, కానీ 75-100 కాలమ్స్ మనం అవసరం లేవో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కాలమ్స్ వరకు మనం సెట్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ కాలమ్స్ వరకు మనం పెట్టుకొని ఫాలో అవ్వచ్చు. సరే, నేను ఏవైతే ఫాలో అవుతున్నో, నేను ఏవైతే చూస్తున్నో, నేను ఏవైతే మీకు అవే చూపించడం జరుగుతుంది, అవే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడాలి. ఈ మహారత్నాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కావాలంటే ఆల్ఫాబెటికల్ క్లిక్ చేయొచ్చు. ఆల్ఫాబెటికల్ క్లిక్ అయితే A to Z వస్తుంది లిస్టు. ఇగోండి, బిహెచ్ఎల్, కోలు, గెయిలు, ఐఓసీలు అట్లా చేయొచ్చు. లేదు ఇలా క్లిక్ చేస్తే కరెంట్ మార్కెట్ ప్రైసు, హై నుంచి లోలు, లో నుంచి హైలు, అసెండింగ్, డిసెండింగ్ అట్లా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత బుక్ వాల్యూ కూడా లో నుంచి హై తీసుకోవచ్చు, హై నుంచి లో తీసుకోవచ్చు, మన ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఐఐలు హోల్డింగ్స్ కూడా లో నుంచి హైలు, హై నుంచి ఎనీ అనమాట. మనము స్కాన్ చేస్తూ పోతూ ఉంటే, స్క్రీన్ చేస్తూ పోతూ ఉంటే ఈ స్క్రీనర్స్ ఎంత హెల్ప్ చేస్తాయో, ఎంత ఉపయోగపడతాయో ఎన్ని అయినా ఉండని. కొన్ని వేల కంపెనీలు వితిన్ సెకండ్స్లో మనకు స్కాన్ చేసి ఇస్తుంది. అది సిస్టమే, సాఫ్ట్వేరే, మనం ఏమీ చేయక్కర్లే. మనకు కానీ ఆ ఫీచర్ తెలవాలి. అది ఏం చూడాలి, ఏం చేయాలి, ఎలా చూడాలి, ఎలా తెలవాలి అనేది మనకు తెలవాలి. అది తెలిస్తే మనం స్కాన్ చేయొచ్చు. ఎంత స్కాన్ చేసినా కొద్దీ ఇన్ఫర్మేషన్ నీకు అంత వస్తుంది. ఎంతైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి మనము ముందుకు పోవటానికి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మహారత్నాలు ఉన్నాయి. మనం ఫస్ట్ చూసేది ఏంటంటే బండ గుర్తు ఒకటే, లాభం ఉండాలి. లాభం ఎంత ఉండాలి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లాభం ఎక్కువ ఉండాలి. అంటే మార్చి 2021కి ఎంత ఉంది ప్రాఫిటు, మార్చి 2022కి ఎంత వస్తుంది. ప్రొజెక్షన్స్, టీటీఎం ప్రొజెక్షన్స్ అంటే రాబోయే రోజుల్లో ఎంత ఉంది, టీటీఎం ట్రైలింగ్ ఫర్ 12 months రాబోయే రోజుల్లో ఎంత రాబోతుంది అవి గమనించాలి. అవన్నీ ఆల్రెడీ మనమేం చేయక్కర్లే,
సిస్టమే చేసి ఉంటుంది, సిస్టంలోనే ఉంటాయి, సిస్టమే మనము చూడటం. కాకపోతే మనం చూడాలి, కానీ ఆ ఫీచర్స్ తెలవాలి మనకి. మనం ఏమేం ఫీచర్స్ చూస్తున్నాం, ఏం చూస్తున్నాం, మనకి దానితో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనకు తెలవాలి. అదొకటి మాత్రం. మిగిలిన ప్రాస్పెక్ట్స్లో, ఆస్పెక్ట్స్లో స్కానర్స్ అన్నీ కూడా ఈజీనే. ఇప్పుడు నేను జనరల్గా ఏం చూస్తానంటే ఫస్ట్ చూసేది ప్రాఫిటే. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్కి ఈ సంవత్సరం ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా లేదా, మళ్ళీ క్వార్టర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్, ఈ సంవత్సరం డిసెంబర్, అట్లా మనం చూద్దాం. ఇప్పుడు మహారత్నాలో ఇది ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ది అనమాట, ఏది యాన్యువల్. ఇక్కడ 12 months వచ్చి ఈ సంవత్సరాన్ని. మనం ఏం చేయాలి, ఇలా క్లిక్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓఎన్జీసీ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 16,248 కోట్లు. ఇప్పుడు ఎంత వస్తుంది, 44,376 కోట్లు వస్తుంది. అంటే మనం ఏం చేయాలిగా, ఈ ప్రకారం చూడాలి. అంటే పర్సంటేజ్ ఇప్పుడు 16ది 44,000 వచ్చింది, ఇండియన్ ఆయిల్ 21,000కి 27,000 వచ్చింది, ఎన్టీపీసీ 14,000 16,000 ఎక్కువ బాగా వచ్చింది. ఏంది, సెయిల్ బాగా వచ్చింది. పోయిన సంవత్సరం 4,000 వస్తే ఈ సంవత్సరం 13,000 వచ్చింది. అంటే 4 నియర్లీ 350% సెయిల్ వచ్చింది. గెయిల్ వచ్చి 6,000కి 11,000 వచ్చింది. బిఎల్సిఎల్ వచ్చి లాస్ ఉంది, కానీ పోయిన సంవత్సరం లాస్ కంటే తగ్గింది. ఇక ఇలా మనం చూడొచ్చు. ఇక ఈ పక్కన ఈపీఎస్ ఉంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, ప్రమోటర్ స్టేక్ ఉంది, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఉంది, ప్లెడ్జ్ ఉంది, పీఈలు, ఇండస్ట్రియల్ పీఈలు, అదర్ ఇన్కము, తర్వాత ఫేస్ వాల్యూలు, ఫ్రీ క్యాము, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సు, డివిడెండు, 50 days మూవింగ్ యావరేజు, ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో, నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయరు, ప్రజెంట్ ఇయరు, 52 week హై, 52 week లో, ఇవన్నీ ఉన్నాయి. ఆర్ఓఏలు, ఆర్ఓఈలు, ఆర్ఓసిఈలు, ఇలా అనమాట. ఫ్రీ క్యాష్ ఫ్లో, ఇవన్నీ మన ఓపిక. ఇంకా కాలమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మరి ఎక్కడ కొనాలి, ఇప్పుడు మనకి మన ప్రకారం ఏముంది, మన ప్రకారం బాగా కనపడుతుంది నాకు సెయిల్ ఒకటి కనపడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఓఎన్జీసీ ఒకటి బాగా కనపడుతుంది. ఎందుకంటే 16,000కి 44,000 వస్తుంది, 4,000కి 13,000 వచ్చింది. అది 300% నియర్లీ ఉంది. మీరు ఇంకా ఒకటి కూడా వేయచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ కొడితే ఎక్సెల్ షీట్కి వస్తుంది. ఎక్స్పోర్ట్ కొడితే ఎక్సెల్ షీట్కి వెళ్ళినాక వీలైతే ఫార్ములా వేసుకోవచ్చు. 16,000 44,000 నుంచి మైనస్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 27,000, దానికి మళ్ళీ ఫార్ములా ఇస్తే అదే తీసిస్తుంది. ఏమని, పర్సెంటేజీ. 44,000 16,000 ఎంత పర్సెంటేజీ, 27,000 21,000 ఎంత పర్సెంటేజ్, అవన్నీ సాఫ్ట్వేరే. ఒకసారి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి దానికి వచ్చిన ఫార్ములా ఇస్తే, నేను ఇంకో దాంట్లో చూపిస్తాను ఆ ఫార్ములా. ఇప్పుడు మనకి అంత టైం లేదు. ఇంకో దాంట్లో మీకు ఆ ఫార్ములా కూడా వేసి చూపిస్తా. అప్పుడు ఆ ఫార్ములా తోటి మీకు ఏమర్థమవుతుంది అంటే పర్సంటేజీ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం 100, 200, 300, 400, 500 పర్సంటేజ్ గ్రోత్. మళ్ళీ మనం దాన్ని క్లిక్ చేస్తే హైయెస్ట్ పర్సంటేజ్ ఇస్తుంది. అది ఏది, నెట్ ప్రాఫిట్లో. మనం అలా చూడవచ్చు. ఇక మళ్ళీ ఇది చూసినాక ఇదొకటే కాదు, మళ్ళీ మనం ఏం చేయాలంటే గ్రాఫ్ చూడాలి. ఈ గ్రాఫ్ ఏంటిది అంటే ఇన్ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీసీ ఇప్పుడు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, కానీ టెక్నికల్గా వీక్ ఉంది. మనం ఏం చేయాలి, టెక్నికల్ వీక్ ఉంటే మనం ఇప్పుడు కొనవద్దు. దీన్ని ఎప్పుడు కొనాలి మనం, సింపుల్ అనమాట. మీకు ఇక్కడే ఉంది గ్రాఫు. ఈ గ్రాఫు ఇంకో ఇలా బై వస్తుంది కదా, సింపుల్ బై వచ్చినప్పుడు బై చేయి, అంతే. ఇంకేం చేయక్కర్లే, బండ గుర్తు. మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి పెట్టినాం, ఓఎన్జీసీ సెయిలు, బై వచ్చింది, బై చేయి. సెయిల్ పెడతా, ఆగండి, సెయిల్ పెట్టి చూడండి, సెయిల్ చూసుకోండి. సెయిల్ చూసినాక మన పని ఏంటిది, లేదు మీకు ఓపిక ఉంది, అన్ని స్క్రిప్టులు పెట్టుకోండి. అన్ని స్క్రిప్టులు పెట్టుకొని ఏదైతే వచ్చిందో దాన్నే బై చేయండి. ఇవ్వండి, ఇది కూడా కిందకే ఉంది. ఎప్పుడైతే ఇది బై వచ్చినప్పుడే బై చేయండి, ఇంతే, ఇంకేం లేదు దీంట్లో. సింపుల్గా ఇది మహారత్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమన్నా సూచనలు సలహాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీ పేరు ఏరియా పేరుతోటి. మీకు ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ టెక్నికల్ ఇండికేటర్స్, గ్రాఫ్లు, ఫండమెంటల్స్, స్క్రీనర్స్ ఏమన్నాయో అవన్నీ కూడా మీరు లాగిన్ కావాల్సిందే. మీకు మామూలుగా ఫీచర్స్ కనపడవు మీ వెబ్సైట్లో. మీరు ఓపెన్ చేసినా వెబ్సైట్లో కనపడవు. లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. లాగిన్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక మీకు అప్పుడు ఈ ఫీచర్స్ వస్తాయి. ఈ ఫీచర్స్ కూడా చాలా తెలవాలి. ఈ ఫీచర్స్, ఇండికేటర్స్ అవన్నీ ఐడియా ఉంటే ఇది కొన్నాళ్ళు కష్టపడితే ఇది ఈజీ. పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఇది నేర్చుకుంటే కూసు విద్య అంటే పెద్ద ఏం కాదు, నేర్చుకుంటే ఇది వచ్చేస్తుందని అర్థం.
అంటే మీకు ఏవైతే ఉన్నాయో నేను ప్రతి వీడియోలో మీకు అన్ని వెబ్సైట్లు అవన్నీ ఎలా చూడాలి, ఏం చూడాలో, ఎక్కడ చూడాలో అవన్నీ చెప్తా. కానీ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక ఆ ఫీచర్స్ మనకు తెలవాలి, అవి ఎడిట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. అవన్నీ మీకు ఫార్ములాలు, సాఫ్ట్వేరు, స్కానర్స్, స్క్రీనర్స్ ఒక్కొక్కటి దాంట్లో నేను మీకు చెప్పడానికి వీలవుతుంది. నేను చెప్తాను. ఇది సింపుల్గా మహారత్నకు సంబంధించినటువంటి విశ్లేషణ. మీకు ఇంకా ఏదైనా అనిపిస్తే ఇది అవేర్నెస్ కోసమే, ఎడ్యుకేషన్ పర్పసే, నాలెడ్జ్ పర్పసే. ఇది మీకు మళ్ళీ ఏదైనా అనిపిస్తే మీరు ఓన్గా మీకు ఎవరైనా అడ్వైజర్ కానీ మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కాంటాక్ట్ చేసుకొని మీరు వాళ్ళతో ఫాలో అవటం, వాళ్ళ అడ్వైజ్ తీసుకోవటం. మార్కెట్ అనేది ఏంటంటే అప్ అండ్ డౌన్లు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్లో చాలా ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉంటుంది, గుడ్ న్యూస్ ఉంటుంది. ఉదయంకి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఏదో ఒక న్యూస్ తోటి పెరగటం, ఏదో ఒక న్యూస్తో పడుతూ ఉంటుంది. అవన్నీ గమనించాలి. షేర్ మార్కెట్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్. ప్రాఫిట్స్ లాస్ ఏవైతే ఉందో అది మీదే. ప్రాఫిట్ వచ్చినా మీదే, లాస్ వచ్చినా మీదే. కాబట్టి మీరే అవేర్నెస్ ఉండాలి, మీరే నేర్చుకోవాలి, మీరే ట్రేడింగ్ చేయాలి, మీరే దాని యొక్క గుర్తుపట్టాలి. అంటే మంచిదా చెడ్డదా అనేది మీరే గుర్తుపట్టి మీరే చేసుకోవాలి. మేము ఎంతసేపు ఏం చెప్పినా ఒక ఐడియా కోసం, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఇది నా నుంచి మహారత్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. నన్ను ఇంతగా అభినందించేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సెలవు.